ఒక పండిత రమాబాయి, అదే మరాఠవాడ ప్రాంతంలో ఒక పండిత రమాబాయిని మన వాళ్ళు లేపారు పైకి. ఆమెను కష్టపడి చదివించారు. ఆమె చదువుకుని ఆమె మంచి దాన్ని ఏమంటారు విద్య కలిగిన తర్వాత నాలాంటి బాలికలు ఎంతో మంది వితంతువులు అయిపోతున్నారు, బాల్య వితంతువులు అయిపోతున్నారు, వారిని నేను చేరదీయాలి అని అనుకుంది. చేరదీయాలని అనుకుని ప్రజలను సమీకరించింది. ఆమె ఎన్నో ఆశ్రమాలు బాలికల కోసం పెట్టింది. పెట్టి వారిని పెంచుతూ ఉంటే ఇదే లోకమాన్య తిలక్ గారు ఆమె గురించి అంటాడు, ఈమెకు మన దేశంలో ఇంతమంది దేవుళ్ళు ఉంటే ఒక్కడు కూడా ఈమెకు పనికి రాలేదంట. ఆ యేసుగాడు ఒకడు వచ్చాడు, ఆడంటే ఫుల్ రొమాన్స్, ఈమెకి ఇట్లే రాశాడు. నేను సొంతంగా చెప్పట్లేదు, ఆయన రాసిందే మైండ్ లో పెట్టి చెప్తున్నాను. యేసుగాడు ఒకడు వచ్చాడు, ఆడంటే ఈమెకు రొమాన్స్, అందుకు ఆడితో లేచిపోయింది అని రాశాడు. ఇది వాళ్ళకు ఉన్నటువంటి భావజాలం. ఇది విభజించి పాలించే భావజాలం. ఇదేంటి ఇంట్లో పక్కింటోళ్ళకి చెప్పాడు అనుకుంటున్నారా? కాదు. మొన్నటికి మొన్న ఏ మార్చే మతం అని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాసింది. 5 రోజులు వరుసగా హెడ్ లైన్స్ వేసింది, గుర్తుందే? ఆ విధంగానే ఈయన హెడ్ లైన్స్ లో రాశాడు. ఈ పండిత అంట, దీనికి పండిత అని పేరు ఎవరిచ్చారు? ఏం చదువుకుందని పండిత ఇచ్చారు? అందుకనే మేము పోరాడుతున్నాం. స్వరాజ్యం నా జన్మ హక్కు అన్నాడు. ఏంటా స్వరాజ్యం? మనుధర్మ శాస్త్రం రావటం స్వరాజ్యం. బ్రిటిష్ వాడు పోవటం కాదు స్వరాజ్యం. ఈయన దృష్టిలో మనుధర్మ శాస్త్రం రావటం స్వరాజ్యం. ఏంటా మనుధర్మ శాస్త్రం? స్త్రీకి చదువెందుకు? లోపల ఉండాలి. స్త్రీకి ఎక్కువ చదువు చెప్తే ఇదిగో ఇట్లా పండిత రమాబాయి లాగా తయారవుతుంది, మిగిలిన వాళ్ళకి కూడా చదువు చెప్తారు. శూద్రులకు చదువు ఎందుకు? ఏం పోయింది? మీకు మతిపోయిందా? ఎందుకు చెప్తున్నారు మీరు చదువు చెప్పొద్దు. వాళ్ళకి ఏం నేర్పించాలా? వాళ్ళు చెప్పులు కుట్టే ట్రేడ్ లో ఉంటే చెప్పులు కుట్టడం నేర్పించాలా, వాళ్ళు మంగళూరులో అయితే వాళ్ళకి తలకత్తిరించడం నేర్పించాలి. ఇది ఆయన చెప్పిన మాటలు, నేను చెప్పిన సొంత మాటలు కాదు. ఆయన పేపర్ లో ముద్రించి మరీ ఇచ్చాడు. కేసరి పేపర్ పేరు. ఇది ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల పట్ల జరుగుతున్నటువంటి దాడి. ఆ సమయంలో వారి ఇళ్ళు, వారి వాకిళ్ళు, వారి సంస్కృతులు, వారి దేశాలు విడిచిపెట్టి ఈ దేశానికి వచ్చి మొట్టమొదటి న్యూస్ పేపర్ ఈ దేశానికి ఇచ్చింది మన వాళ్ళు. మొట్టమొదటి కళాశాల ఇచ్చింది మన వాళ్ళు. మొట్టమొదటి స్కూల్ ఇచ్చింది, మొట్టమొదటి బాలికల కళాశాల మనది, మొట్టమొదటి ప్రసూతి విభాగం మనది. అందుకనే వీరి పేర్లు చెప్పుకుంటూ వస్తున్నాను.